మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. కొత్తగూడెంలో జరిగిన గాలి దుమారానికి ఇంకా పరిస్థితులు చెక్కబడలేని పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల చెట్లు విరిగిపడిపోయి విల్లు కూలిపోతే మరికొన్ని చోట్ల గాయాల పాలైన పరిస్థితి కనిపిస్తుంది. అట్లనే మరికొన్ని చోట్ల చూసినట్లయితే చెట్లు విరిగి ఆ స్తంభాల మీద పడడంతో వైర్లు తెగిపోయి విద్యుత్కి అంతరాయం కలిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ అంతరాయం అనేది సుమారు 30 గంటల పాటు ఈ విద్యుత్ అంతరాయం అనేది కలిగింది. అందులో వేసవి కాలం అవ్వడంతో చెట్లు విరిగి పడిపోయి ఆ వైర్ల మీద పడడంతో విద్యుత్ అంతరాయం కలిగింది. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 30 గంటల పాటు కరెంటు లేనందువల్ల వారు చాలా ఉక్కిరి బిక్కిరి అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా తెలుసుకున్న శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు గారు ఒక యుద్ధ ప్రాతిపదికగా ఎవరైతే గాయాల పాలై ఉన్నారో వారిని పరామర్శిస్తూ, ఎవరెవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వారి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని పరామర్శిస్తూ, ఎక్కడెక్కడైతే పనులు ఇంకా కొన్ని చోట్ల ఆగిపోయి ఉన్నాయో ప్రతి ఒక్క పనిలో కూడా తొందరగా అయ్యేటట్టు మన శాసనసభ సభ్యులు సాంబశివరావు గారు, వారితో పాటు జావేద్ పాషా గారితో పాటు తదితర నాయకులు కూడా ఇక్కడ దీంట్లో పాల్గొన్నారు. ఈ అవసరాన్ని బట్టి ఇంకా ఎటువంటి ఎక్కువ మంది సిబ్బంది కావాల్సి ఉన్నా వారిని పెట్టి ఇంకా మిగతా పనులు కూడా శరవేగంగా చేయడానికి దీంట్లో పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే ఎక్కువ సిబ్బందిని పెట్టి కూడా ఈ పనులు పూర్తి చేస్తున్నారని తెలిసింది. మొత్తానికి ఈ గాలి దుమారం లేపిన నష్టానికి ఎటువంటి పనులు అయితే ఉన్నాయో తొందరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా గల్లీల దగ్గర నుంచి చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడెక్కడైతే పల్లెటూళ్ళల్లో ఉన్నాయో ఇటువంటి ప్రాంతాల్లో కూడా కరెంటు సదుపాయం లేక వైర్లు తెగిపడిపోయి ఇళ్లపైన చెట్లు పడిపోయి చాలా అంతరాయం కలిగింది. అట్లనే కరెంటు లేక చాలా ఇబ్బందులు కూడా పడ్డ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ మన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు తొందరగా స్పందించి వాళ్ళకి అనుకూలమైనంత విధంగా ఈ పనులు శరవేగంగా చేపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆయనతో పాటు షాబిరి పాషా గారు ఇంకా తదితర నాయకులు కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఎక్కడెక్కడ నష్టపోయారో, గాయాల పాలయ్యారో వారిని పరామర్శిస్తూ, అట్లనే హాస్పిటల్లో ఉన్న కొంతమందిని కూడా పరామర్శిస్తూ, ఎక్కడైతే గల్లీలలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఇబ్బందులు ఉన్నాయో అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళ పరిస్థితిని చూస్తూ ఆ పనులను కూడా దగ్గరుండి చేపిస్తూ, వీలైనంత త్వరగా చేపిస్తూ వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డారు. అట్లనే ఈ కరెంట్ అంతరాయం ఏదైతే ఉందో ఈ అంతరాయం కూడా చాలా వరకు ప్రజలను చాలా ఇబ్బంది పెట్టాయి. ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు కూడా ఈ ఇబ్బందులు అనేవి చాలా ఈ సమ్మర్ ఉడకపోతకి చాలా ఉక్కిరి బిక్కిరి అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ కరెంట్ అంతరాయం కూడా ఒక 30 గంటల పాటు రాకుండా చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి కూడా ఉంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా త్వరగా చేయమని అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. అట్లనే ప్రజలకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నేనున్నానంటూ మన శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు గారు వారికి వెన్నంటూ ఉండి వారి ఇబ్బందులలో వాళ్ళు పాల్పంచుకోవడం జరుగుతుంది.